హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ లివర్ కర్రీ ఎలా చేసుకోవాలో వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో మొత్తం చూడండి, అస్సలు స్కిప్ చేయకండి. ఏదో ఇవి వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా 9 ఈ సైజు లివర్లను అయితే తీసుకుంటున్నాను. ఈ సైజులో అయితే మనం లివర్లను తీసుకోవాలి. దీనికి కావాల్సినటువంటి ఏదో 2 అల్లం ముక్కలు ఉన్న వాళ్ళైతే వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవచ్చు. నేను వేయలేదు. ఏదో 2 ఈ సైజు చిన్న ఉల్లిపాయలు అయితే తీసుకోవాలి. ఒక టమాటా దాంట్లో కావాల్సినటివి. ఇందాక మనం తీసుకున్నటువంటి అల్లం ముక్కల్ని ఈ విధంగా పైన తొక్క తీసేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దీన్ని రోట్లో ఏసేసి అయితే నేను దంచుతున్నాను. కావాల్సినటువంటి వాళ్ళు మిక్సీ అయితే పట్టుకోవచ్చు. ఇందాక మనం చూపించినటువంటి ఉల్లిపాయల్ని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి, అడ్డంగా కాకుండా. తర్వాతన మనము ఒక పొయ్యి వెలిగించి దాని మీద అయితే బాండీ అయితే మనం పెట్టేసుకుందాం అనమాట. ఏదో బాండీ పెట్టేసుకున్నాం, వేడైంది. దీంట్లో నేను 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ ఎక్కువ ఉంటే మన గ్రేవీ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. తర్వాత దీంట్లోకి నేను ఏమి ఇంగ్రీడియంట్ కాకుండా ఓన్లీ 3 లవంగాలను అయితే దీంట్లోకి వేస్తున్నాను అనమాట. ఈ 9 లివర్లకు అనమాట. ఏదో నూనె కూడా బాగా వేడైపోయింది, లవంగాలు కూడా వేస్తాము. ఇప్పుడు మనం ఉల్లిపాయలు కూడా వేసేసి ఈ విధంగా చూపించినట్టుగా గరిటెతో ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవడం వల్ల ఉల్లిపాయలు అయితే మనకు బాగా అయితే వేగిపోతాయి. ఏదో చూడండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతున్నాయి అన్నమాట. ఈ విధంగా ఉడికినప్పుడు ఇందాక మనం దంచుకున్నటువంటి అల్లం పేస్ట్ని అయితే మనం దీంట్లోకి అయితే వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఈ విధంగా దీన్ని కూడా ఇలా కలిపేసుకోవాలన్నమాట. చూడండి, అల్లం కూడా పచ్చివాసన పోయేదాకా అయితే ఈ విధంగా స్పూన్తో గరిటెతో అయితే ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఇందాక మనము కట్ చేసుకున్న లివర్ ముక్కల్ని దీంట్లో అయితే వేసేసుకుందాము. చూడండి, లివర్ ముక్కల్ని వేసేస్తాను. ఈ లివర్లు కూడా దాంట్లో కొద్దిసేపు బాగా వేగాలన్నమాట. దానివల్ల మన కూరకైతే టేస్ట్ అనేది బాగా అయితే వస్తుంది. చూడండి, లివర్లు బాగా వేగుతున్నాయి అన్నమాట. చూడండి, ఆయిల్ అయితే మనకు పైకి వస్తుంది. ఇదో లివర్లు వేగిపోయాయి. తర్వాత కొద్దిగా పసుపు అయితే దీంట్లోకి మనము యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా స్పూన్తో మెల్లిగా తిప్పుకోవాలన్నమాట. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేయాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో చేస్తే మనకు కూర అనేది మాడిపోతుంది. చూడండి, మన పసుపు కూడా లివర్లకి బాగా పట్టింది. ఇప్పుడు పట్టిన తర్వాత కొద్దిగా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది దీంట్లోకి అయితే మనం యాడ్ చేసుకుందాం. అంటే 1.5 టేబుల్ స్పూన్ల సాల్ట్ అనేది నేనైతే యాడ్ చేస్తున్నాను అనమాట. తర్వాత చూడండి, సాల్ట్ కూడా దీనికి బాగా పట్టింది. ఈ సాల్ట్ వేయడం వల్ల మనకు కొద్దిగా దాంట్లో వాటర్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఏదో చూడండి, బాగా వేగుతున్నాయి కదా. ఇందాక చూడండి, తర్వాత నేను ఆచి చికెన్ మసాలా ప్యాకెట్ ఒక ప్యాకెట్ మొత్తం వేస్తున్నాను అనమాట ఈ 9 లివర్లకి. దీనివల్ల మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఏదో మనకు ఈ మసాలా కూడా బాగా పట్టేసిందనమాట. చూడండి, పసుపు, ఉప్పు, మసాలా అనేది బాగా పట్టింది. ఇప్పుడు మనము దీంట్లోకి కావాల్సినటువంటి కారం అనేది మనం దీంట్లోకి అయితే యాడ్ చేసుకుందాము. ఈ విధంగా చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉడకాలన్నమాట. తర్వాత చూడండి, నేను 2.5 టేబుల్ స్పూన్ల కారం అనేది దీంట్లోకి అయితే నేను యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి ఇవన్నీ కరెక్ట్గా సరైన మోతాదులో ఉంటేనే కనుక టేస్ట్ అనేది వస్తుంది. అసలు లేదంటే అస్సలు బాగోదు. ఏదో కారం కూడా బాగా పట్టిందనమాట. ఏదో చూడండి, ఈ విధంగా పట్టి మనకు ఆయిల్ కూడా ఈ విధంగా ఈ వీడియోలో చూపించినట్టుగా ఇలాగైతే మనకు అన్నీ అనేది పట్టిందనమాట దానికి. తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న టమాటా ముక్కలను అయితే దీంట్లోకి అయితే వేసుకుందాము. ఏదో చూడండి, టమాటాలు కూడా ఉడికిపోయి మనకు గ్రేవీ అనేది ఎక్కువైతే వస్తుంది. కావాల్సిన వాళ్ళు ఎక్కువ టమాటాలు కూడా వేసుకోవచ్చు గ్రేవీ కోసం కావాలంటే. తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్ళు అనేది మనము యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా ఉడకనివ్వాలి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకు కావాల్సినటువంటి గ్రేవీలో మనకు లివర్